ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు వెళ్ళేదే అయితే ఇప్పుడెందుకే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది? ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటుందేమో. ఇప్పుడే వెళ్ళు మను. సరేనమ్మా, నువ్వింతగా వెళ్తానంటే మేమేం చేస్తాం చెప్పు, వెళ్ళిరా. ఆంటీ, అంకుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని నేను చెప్పానా? అది కాదా, అదేనేమోనని చాలా ఆనందించానమ్మా, ఆలోచించానమ్మా. సరిపోయింది, మంచిగా అయింది దీనికి. నువ్వు మాట్లాడాలనుకున్న విషయం ఏంటో చెప్పమ్మా. ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. పార్టీలో ఫైరింగ్, అమ్ము కిడ్నాప్, నిన్న మిస్ అమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్ పాలయ్యారు. మొన్నటికి మొన్న మిస్ అమ్మని ఎవరో చంపబోయారు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఏదైనా దోషం ఉందేమో అని అనిపిస్తుంది. నువ్వే. అవునండి, రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. దీనికి దోష పరిహారం ఏమైనా చేయిస్తే మంచిదేమోనండి. సమస్య తెలియకుండా సమాధానం కోసం ఎంత వెతికినా ఏం ప్రయోజనం ఉంటుంది నిర్మల? పూజారి గారు మాత్రం ఏ పూజ చేసి మన కష్టాలనే తీర్చగలడు? నాకెందుకో సమస్య మన ఇంట్లోనే ఉందేమో అనిపిస్తుంది అంకుల్. అబ్బా, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావే మను. ఆ సమస్యవి నువ్వే. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. మన ఇంట్లోనా? ఏంటమ్మా అది? అది మనం ఇంకా 6 అస్థికల్ని పుణ్యనదుల్లో కలపలేదు కదా. దానివల్ల వచ్చిన దోషమేమో అని అనిపిస్తుంది. నా అస్థికల అవి కలిపితే నేనిక భూలోకంలో ఉండలేను కదా. మావయ్య వద్దు, మావయ్య వద్దు. అస్థికలు కలపడానికి ఒప్పుకోకండి, అస్సలు ఒప్పుకోకండి ప్లీజ్. మనోహర్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందండి. అస్థికలు నదిలో కలిపితే ఈ కష్టాలుండవేమో. అయ్యో అత్తయ్య, అలా మాత్రం చేయకండి ప్లీజ్. ఇక మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. మను నుంచి ఈ ఇంటిని, మిమ్మల్ని నేను కాపాడలేను అత్తయ్య, కాపాడలేను. నువ్వేమంటావు మిస్ అమ్మా? ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో మావయ్య. బాగా చెప్పావమ్మా, ఆ పని చేద్దాం. ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకుల్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.